ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఐబీఎం కంపెనీ నుంచి సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్ అయితే రిలీజ్ అయింది గైస్. ఎలాంటి షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ అనేది లేకుండా సో మీకు డైరెక్ట్ టెస్టింగ్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో బ్యాచెస్ అనేవి మనం చూసుకుంటే సో అన్ని బ్యాచెస్కి 2021, 22, 23, 24, 25 సో ఈ 5 బ్యాచెస్కి అయితే ఎలిజిబిలిటీ ఉంది గైస్. మీరు ఇక్కడ స్క్రీన్ మీద గమనించవచ్చు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఐటీ రోలు, సాఫ్ట్వేర్ డెవలపర్ రోలు. సో మీకు షార్ట్ లిస్ట్ కావాలంటే సో వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి గైస్. మీకు మ్యాక్సిమం డైరెక్ట్ టెస్ట్ లింక్స్ అయితే వస్తాయి అనమాట. సో చాలా బల్క్ హైరింగ్ అనమాట ఇది. ప్యాకేజ్ కూడా మంచి ప్యాకేజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. 7.5 LPA వరకు. సో మంచి ఆపర్చునిటీ. సో మనకి రీసెంట్గా చూసుకుంటే అన్నీ కూడా సో 2024కి 25 ఈ బ్యాచెస్కే ఎక్కువ పడుతున్నాయి అనమాట. ఆల్మోస్ట్ రేర్గా అయితే 23కి కూడా రిలీజ్ చేస్తున్నారు. 21, 22కి అయితే అసలు హైరింగ్ అయితే తగ్గిపోయిందనమాట. సో మంచి ఆపర్చునిటీకి అయితే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. సో కంప్లీట్ డీటెయిల్స్ చూసుకున్న తర్వాతే మీరు అప్లికేషన్కి ప్రొసీడ్ అవ్వండి. సో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వాచ్ చేయకుండా మీరు ఏంటంటే టెస్ట్ మెయిల్స్ రావట్లేదని కామెంట్ చేస్తారు కదా. సో మీరు చూసుకొని ఇది జాబ్ డిస్క్రిప్షన్ అంతా అర్థం చేసుకున్న తర్వాతే సో అప్లికేషన్స్కి అయితే ప్రొసీడ్ అవ్వండి గైస్. సో లేట్ చేయకుండా అప్లికేషన్ ప్రాసెస్ గురించి అయితే ఈ వీడియోలో చెక్ చేద్దాం. సో అసలు జాబ్ డిస్క్రిప్షన్లో ఏమి ఇచ్చారు, సో లొకేషన్ ఏముంది అవన్నీ కూడా సో స్క్రీన్ మీద అయితే చెక్ చేద్దాం గైస్. సో మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే సో ఐబీఎం కంపెనీ వాళ్ళ కెరీర్ వెబ్సైట్లోనే రిలీజ్ అయిందనమాట. రోల్ చూసుకుంటే మనకి సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్ ఎంట్రీ లెవెల్ అంటే ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని. సో ఈ రోల్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కిందకైతే వస్తుందన్నమాట. ఇండియా, బెంగళూరు. సో ఇండియాలో ఉన్న బెంగళూరు లొకేషన్కి అయితే మనకి ఈ పర్టికులర్ రోల్ అనేది రిలీజ్ అయిందనమాట. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అయితే సో ఐబీఎంలో అయితే వర్క్ చేస్తారు గైస్. డెవలప్మెంట్ మీద, డిజైనింగ్ మీద అయితే ఉంటుందన్నమాట. సో టోటల్గా ఫ్రంట్ ఎండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అయితే మీరు వర్క్ చేస్తారు. సో ఇక్కడైతే ఇచ్చారు చూడండి. సో హైబ్రిడ్ క్లౌడ్ మేనేజ్మెంట్ ఇలా అయితే ఇచ్చారు. సో ఇవైతే చెక్ చేసుకోండి. రెస్పాన్సిబిలిటీస్ కానీ కూడా సేమ్ ఏమి ఉంటాయో సో ఇవన్నీ కూడా వర్క్ యాజ్ అన్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ ఆన్ డిజైన్ డెవలప్మెంట్ అండ్ సపోర్ట్. సో సాఫ్ట్వేర్ డెవలపర్ అంటేనే మనకి సో కోడింగ్ మీద వర్క్ చేయాలి, డిజైనింగ్ మీద, డెవలప్మెంట్ మీద అయితే వర్క్ అనేది ఉంటుందన్నమాట. సో ఇవి మీకు ఇంపార్టెంట్. సో ఇక్కడైతే చూసుకోండి రిక్వైర్డ్ టెక్నికల్ ప్రొఫెషనల్ ఎక్స్పర్టైజ్. సో ఈ స్కిల్స్ అనేవి మీరు రెజ్యూమ్లో అప్డేట్ చేసుకోవాల్సిన స్కిల్స్ అనమాట. మస్ట్ అండ్ షుడ్గా సో మీకు ఈ స్కిల్స్ ఉంటేనే అప్లై చేసుకోండి గైస్. యాగిల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలా అయితే ఇచ్చారు కదా. సో ఇవన్నీ కూడా టెర్రాఫార్మ్ ఆటోమేషన్, యాన్సిబుల్ ఆటోమేషన్, బ్యాష్ ఆర్ షెల్ స్క్రిప్టింగ్. సో ఈ టెక్నాలజీస్ అయితే మీకు వచ్చి ఉండాలన్నమాట. ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారంటే ఎవరికైతే నోట్ జేఎస్ కానివ్వండి, రియాక్ట్. సో ప్రజెంట్ మనం చూసుకుంటే రియాక్ట్ మీద కూడా ఎక్కువ ఓపెనింగ్స్ అయితే పడుతున్నాయి గైస్. సో ఇది రియాక్ట్, నోట్ జేఎస్ కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. వీళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట ఒకవేళ మీకు ఈ టెక్నాలజీస్ తెలుసుంటే. గిట్ హబ్ అనేది తెలిసి ఉండాలి. సో అండ్ అదేవిధంగా గిట్ హబ్లో చాలామంది ప్రాజెక్ట్స్ చేస్తుంటారు కదా. సో ఇవి మీకు ఉండాలన్నమాట. కంటిన్యూస్ డెలివరీ, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. సో అయితే ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ అని మీకు ఇచ్చారనమాట. సో ఇది గైస్ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి అప్లై చేసుకోవడానికి మీకు డిస్క్రిప్షన్లో డైరెక్ట్ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సేమ్ నేను ఏ పేజ్ అయితే చూస్తున్నానో ఆ పేజీ మీకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అప్లై నౌ అని క్లిక్ చేయండి. ప్రీవియస్ మీకు ఐబీఎంలో మీరు అప్లై చేసుకుని ఉంటే సో మీ క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ వచ్చే ఫామ్ ఫిల్ చేయకపోయినా ఏం కాదు, సిమిలర్ జాబ్ అప్డేట్స్ రావడానికి అయితే ఇది అడుగుతారు. సో నో థ్యాంక్స్, కంటిన్యూ టు అప్లై క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఒక లాగిన్ ఫామ్ అనేది మనకి ఐబీఎం కెరీర్ సైట్లో అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో మనం ప్రీవియస్గా చెక్ చేసిన జాబ్ డిస్క్రిప్షన్ అంతా సేమ్ అక్కడ ఏదైతే ఉందో అదే వస్తుందన్నమాట. మాస్టర్స్ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసరికి మీరు బీటెక్ అయినా, ఎనీ డిగ్రీ అయినా కానీ పర్లేదు, లేదంటే పీజీ చేసిన వాళ్ళనే, ఎంసీ అయినా, ఎంటెక్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇలా కిందకి స్క్రోల్ చేసిన తర్వాత అప్లై టు జాబ్ అని ఉంటుంది. సో అక్కడ మీరు ప్రీవియస్ ఐబీఎంలో అప్లై చేస్తుంటే మీ క్రెడెన్షియల్స్ ఉంటాయి కదా. సో ఇక్కడైతే మీ క్రెడెన్షియల్స్ ఇచ్చే లాగిన్ అవ్వండి. సో లేదా నాకు ఎలాంటి అకౌంట్ లేదనుకుంటే డోంట్ హ్యావ్ అకౌంట్ క్లిక్ చేసి ఒక లాగిన్ అకౌంట్ అయితే మీరు క్రియేట్ చేసుకుని సో మళ్ళీ ఆ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయితే మీరు అప్లై చేసుకోండి గైస్. మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసి సో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్. సో ఇది టుడే నోటిఫికేషన్. సో ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.